హాయ్ ఫ్రెండ్స్, సాయి ప్రియ రెసిపీకి వెల్కమ్. నేను మీకు ఇప్పుడు గుత్తి దొండకాయ కర్రీ చేసుకోవటం చూపిస్తాను. దీనికి కావాల్సినవి ఏంటి ఇప్పుడు మనం చూద్దాము. దొండకాయలు 1/2 కిలో తీసుకోవాలి. వాటిని ఇలా కట్ చేసుకోవాలి. గుత్తి దొండకాయ కూర చేసుకోవాలంటే మనకి మసాలా కావాలి. అందుకోసం మనం 1/2 కప్పు కొబ్బరి ముక్కలు, ఎండుమిర్చి 8, వెల్లుల్లి రెమ్మలు 10, చిన్న అల్లం ముక్క, అలాగే 2 స్పూన్ల మసాలా పౌడర్, ఉల్లిపాయలు 2, సాల్ట్ కొద్దిగా, మొత్తం ఇవన్నీ కూడా మనం మిక్సీలో వేసుకుని ఒక మెత్తని పేస్ట్ లాగా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే చింతపండు కొద్దిగా తీసుకోవాలి. దీనిలో కొద్దిగా వాటర్ వేసుకొని మనం నానబెట్టి ఉంచుకోవాలి. నేను మీకు ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూపిస్తాను. స్టవ్ పైన కళాయి పెట్టుకొని దానిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని మరిగించుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ బాగా మరిగిందండి. దీనిలో మనం ఈ కట్ చేసి ఉంచుకున్న ఈ దొండకాయ ముక్కల్ని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. దొండకాయలు ఫ్రై అయిపోయాయి. వీటిని ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇలాగే మొత్తం అన్ని దొండకాయలు కూడా ఫ్రై చేసి పక్కకు తీసి పెట్టుకోవాలి. స్టవ్ పైన మళ్ళీ ఇలా ఒక కళాయి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కళాయిలో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ నూనె బాగా మరిగింది. దీనిలో మనం ఇలా పేస్ట్లా చేసి పెట్టుకున్న ఈ మసాలా అంతా కూడా వేసేసుకోవాలి. మసాలా అంతా కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఈ మసాలా అంతా ఇలా మనం ఫ్రై చేసుకున్నాక ఈ మసాలాలో ఇప్పుడు మనం ఈ వేయించి పెట్టుకున్న ఈ దొండకాయ ముక్కలన్నీ కూడా వేసుకోవాలి. దొండకాయలు వేసుకున్న తర్వాత వీటిని మనం ఇంకొక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా అంతా కూడా ఫ్రై చేసుకున్నాక దీనిలో మనం కొద్దిగా చింతపండు రసం వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకండి, కొంచెం పులుపు మనం ఎంత తింటామో అంతే వేసుకోవాలి. ఒకవేళ పులుపు ఇష్టం లేని వాళ్ళు చింతపండు రసం అవాయిడ్ చేయొచ్చు. దీనిలో కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఇవి మసాలా మనం ఆడిపెట్టుకున్న వాటర్ అండి. దీనిలో కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఇవి మసాలా మనం ఆడిపెట్టుకున్న వాటర్ అండి. ఇలా వాటర్ వేసుకోవటం వల్ల మనకి మసాలా బాగా ఉడికి కూర చాలా రుచిగా వస్తుంది. ఇలా చింతపండు రసం వేసుకోవటం వల్ల కూరలో మనకి డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి. కూర కూడా బాగుంటుంది, రుచిగా ఉంటుంది. ఒకవేళ చింతపండు ఇష్టం లేని వాళ్ళు చింతపండుని మానేయచ్చు. ఇలా మనం దీన్ని మూత పెట్టుకొని నూనె తేలేంత వరకు కూడా ఫ్రై చేసుకుంటే మనకి దొండకాయ మసాలా కూర రెడీ అయిపోతుంది. గుత్తి దొండకాయ కూర రెడీ అయిపోయిందండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
నా రెసిపీని మీరు కూడా ట్రై చేస్తూ ఉండండి.